హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. ఒక గొప్ప అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్డేట్ అయితే ఏమిటో కాదండి, ఎంతోమంది మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం విశ్వకర్మ యోజన అండి. అయితే గత 6 నెలల నుంచి ఎవరైతే ఈ పిఎం విశ్వకర్మ యోజన అనే పథకానికి అప్లై చేసి ఉన్న ఆడవాళ్ళు ఉన్నారో వారికి ఎటువంటి అప్డేట్ కేంద్రం నుంచి రాకపోవడం అనేది నిరాశను కలిగించిందండి. ఆ నిరాశ నుంచి చాలామందికి చాలా సందేహాలనేవి కలిగాయి. ఆ సందేహాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే విశ్వకర్మ యోజన అనే పథకానికి మనం సెలెక్ట్ అయ్యామా లేదా అసలు ఎవరిని సెలెక్ట్ చేశారు, ఎవరిని తొలగించారు, రిజెక్ట్ చేస్తే ఎందుకు చేశారు, ఒకవేళ మనం సెలెక్ట్ అయ్యి ఉంటే మనకు ఎలా తెలుస్తుంది, ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది అనే బోల్డ్ అన్ని ప్రశ్నలకు మన వీడియో ద్వారా సమాధానం ఏమిటో తెలుసుకుందామండి. అయితే అప్డేట్ అనేది లేట్గా రావడానికి కారణం ఏమిటంటే ఎలక్షన్స్ అండి. ఎలక్షన్స్ ద్వారా మనకు ఈ అప్డేట్ రావడానికైతే ఆలస్యం జరిగింది. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ అయితే మనకు జరగలేదనే చెప్పుకోవచ్చు. మనం కానీ సెలెక్ట్ అయినట్లయితే మనకు కేంద్రం నుంచి కూడా కుట్టు మిషన్ని అందచేస్తారండి. ఇంకా ఈ నెల అనగా జూలై 22వ తేదీలోగా మనకి సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చేస్తుందండి. సెలక్షన్ లిస్ట్ అంటే ఎవరైతే అర్హులుగా ఉన్నారో అందులో మన పేరుతో సహా రావడం అనేది జరుగుతుంది. ఇకపోతే సెలక్షన్ లిస్ట్ ఎలా చేసుకుంటారు అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఎవరైతే మహిళ ఈ పథకానికి అమలు చేసుకొని ఉన్నారో వారు రేషన్ కార్డ్ని కలిగి ఉండాలండి, మరియు పాన్ కార్డ్ని కూడా కలిగి ఉండాలి. మరొక విషయం అండి, మీరు కానీ 4 వీలర్ని కానీ కలిగి ఉన్నట్లయితే మీకు రిజెక్షన్ లిస్ట్లో మీ పేరు వచ్చేదానికి అవకాశం అయితే ఉందండి. ఒకవేళ మనం సెలెక్ట్ అయ్యాము అనేది మనం ఎలా తెలుసుకోవచ్చంటే మన పేరు కానీ సెలెక్షన్ లిస్ట్లో వచ్చినట్లయితే మనకు కేంద్రం నుంచి మెసేజ్ అనేది వచ్చేస్తుందండి. మనం ఈ పథకానికి అర్హులయ్యాం అని తెలుసుకోవచ్చండి ఈ మెసేజ్ ద్వారా. ఇలా మనం సెలెక్ట్ అయిన వెంటనే మన అంగన్వాడీ కేంద్రాలకైతే మనకు ఒక ఐడి కార్డ్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందండి. అలా వచ్చిన వెంటనే మన ఐడి కార్డ్స్ మనకు ట్రైనింగ్ ఇచ్చి మన బ్యాంక్ అకౌంట్స్లో డబ్బునైతే వేయడం జరుగుతుందండి. పెన్షన్ స్టేటస్ ఒకసారి తెలుసుకోండి. అంటే మీది ప్రాసెసింగ్లో ఉందా, లేదా పెండింగ్లో ఉందా, లేకపోతే రిజెక్షన్ లిస్ట్కి వెళ్ళిపోయిందా అనేది ఒకసారి మీరు వెళ్ళి తెలుసుకోండి. అలా కాకపోతే మనం ఫోన్ ద్వారా కూడా మన సెలక్షన్ స్టేటస్ని తెలుసుకోవచ్చండి. అది ఎలాగో నేను చేస్తాను, మీరు ఒకసారి గమనించగలరు దాన్ని. అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం విశ్వకర్మ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు కింద పిఎం విశ్వకర్మ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఆ వెబ్సైట్లో అక్కడ 3 గీతల్లాగా కనిపిస్తుందండి. దాన్ని మనం కానీ క్లిక్ చేసినట్లయితే కొన్ని మెనూస్ లాగా కనిపిస్తాయండి. అందులో నుంచి అప్లికేషన్ బెనిఫిషియరీ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్ దాని కింద ఒక టెక్స్ట్ లాంటివి కనిపిస్తుందండి. దాన్ని మనం కానీ కింద టైప్ చేసి నెక్స్ట్ కానీ కొట్టినట్లయితే మనకు ఒక ఓటీపీ అనేది సెండ్ అవుతుందండి. ఆ ఓటీపీని అక్కడ టైప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన స్టేటస్ అనేది మనకి కనిపిస్తుందండి. దాని ద్వారా మన అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్లో ఉందా, లేకపోతే రిజెక్ట్ అయిందా, లేకపోతే ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందా అనేది ఈ ప్రాసెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.